నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడు పూజ ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంటే ఇంకో మాట ఏం చెప్పక, కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేవు, నువ్వు గోవిందా కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా మొత్తం. కలియుగం స్వభావమే ప్రతిక్షణం వినాశమే, స్వార్థము అరాచకం అధర్మమే, మనిషిలో దురాశలే మనసులో అసూయలే, అంతటా అశాంతితో ప్రయాసలే. ఈ కలిబంధనాన భాషాలు తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం, ఈ కర్తవ్యమేదో కర్తవ్యమేదో వివరించి చెప్పే బోధనం. భగవద్గీత భగవద్గీత భగవాన్ శక్తి చూపించు గీతని, వెన్ను తట్టి నడిపించు గీతని, జ్ఞాన జ్యోతి వెలిగించు గీత, అజ్ఞానములను తొలగించు గీతని, లోన భక్తి నింపేది గీతని, ఆత్మ నీకు తెలిపేది గీత, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ పదము దరిచేర్చు గీత. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే భాగం 6లో మీరు మానవ జన్మ రహస్యం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అన్ని భాగాలు స్కిప్ చేయకుండా, స్వైప్ చేయకుండా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అందులో. కాబట్టి ప్రతి భాగం మధ్యలో చూస్తే అర్థం కాదు, మీరు ఫస్ట్ నుంచి భాగం 1 నుంచి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అలాగే ఆ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంచి ఆయన గురించి తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా అనుగ్రహం కలుగుతుంది, మీలో మార్పు వస్తుంది. అందుకే అన్ని భాగాలు శ్రద్ధగా వినండి, తెలుసుకోండి ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా ఎన్నో లక్షల కోట్ల మంది జన్మించి మరణించారు. వారందరూ కూడా వారి జీవిత కాలంలో ఎన్నో రకాల అనారోగ్యాలు అనుభవించి ఉంటారు కదా. మనం కూడా క్రిందటి జన్మలో ఏ అనారోగ్యానికి గురయ్యామో ఇప్పుడు మనకి తెలియదు కదా. ఆ మధ్య నా దగ్గరికి చంద్రశేఖర్ అనే స్నేహితుడు వచ్చాడు. అతడు తనకు షుగర్, బీపీ ఉన్నాయని ఎంతో బాధపడుతున్నాడు. ఇంకా ఈ ప్రపంచమంతా తన తలపై పడుతున్నట్లు బాధపడుతున్నాడు. ఈ ప్రపంచంలో ఎందరికో ఈ బీపీ, షుగరు ఉన్నాయని, ఇవి అతి సామాన్యం అని, అందుకు అంత ఆందోళన పడనక్కర్లేదని నేను చెప్పేవాడిని. అయినా అతను వినేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు అతను నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానంలోకి వెళ్ళాను. అప్పుడు అతడి పూర్వజన్మలు కొన్ని గోచరించాయి. అతనితో ఇలా చెప్పాను, చంద్రశేఖర్, నీవు 2 జన్మల క్రితం ఔరంగాబాదులో జన్మించావు. అప్పుడు నువ్వు 12 సంవత్సరాల పాటు క్యాన్సర్తో బాధపడి మరణించావు. ఆ 12 సంవత్సరాలు నరకయాతన అనుభవించావు. క్రిందటి జన్మలో నీవు విజయవాడ దగ్గర కంకిపాడు గ్రామంలో సుబ్బారావు అనే పేరుతో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించావు. అప్పుడు కూడా నీ పూర్వజన్మ కర్మ ఫలం వల్ల 14 సంవత్సరాలు పక్షవాతం వచ్చి మంచం మీదనే ఉన్నావు. ఈ 2 జన్మలలోనూ నువ్వు ఇంతకు ముందు 20 జన్మల క్రితం కొన్ని జన్మలలో చేసిన పాప కార్యాల వలననే
ఈ విధంగా అనారోగ్యం పాలయ్యావు. అటు తర్వాత కొన్ని జన్మలలో చేసుకున్న పుణ్యఫలం వల్ల ప్రస్తుత జన్మలో నీకు అటువంటి తీవ్ర వ్యాధులు రాక నీ ప్రారబ్ధ కర్మ కొంచెం తగ్గి ఈ మాత్రం షుగర్, బీపీల వంటి తేలికపాటి అనారోగ్య సమస్యలతో ఉన్నావు. నువ్వు ఒకసారి ఆలోచించు, ఆ జన్మలలో నువ్వు ఎంత బాధపడి ఉంటావో ఇప్పటి నీ బాధ ఎంత? అప్పటి బాధతో పోలిస్తే ఇప్పటిది ఒక బాధేనా అని అతడితో గట్టిగా చెప్పాను. అప్పుడు అతనికి కొంచెం అర్థమయ్యింది. ఒక అరగంట నా ఎదురుగా కూర్చొని ఏమీ మాట్లాడలేదు. ఎందుకు అలా మౌనంగా ఉన్నావు అని అడిగితే, ఒకసారి ఆ క్రిందటి 2 జన్మలలో తాను ఎంత బాధపడి ఉంటానో తలుచుకున్నానని అన్నాడు. ఆ ఊహే ఎంతో తీవ్రమైన బాధ కలిగించిందని అన్నాడు. ఇంకా అటు తర్వాత చంద్రశేఖర్ ఎప్పుడూ తన షుగర్, బీపీల గురించి మాట్లాడలేదు. ఇందాక చెప్పినట్లుగా అనారోగ్యం సద్గురువుల దర్శనం వల్ల ఎంతో గొప్ప శక్తిగల పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన తప్పక తగ్గుతుంది. సద్గురువులు మన కష్టం, మనం పడుతున్న బాధ గ్రహించి మన అనారోగ్య తీవ్రత కొంచెం తగ్గిస్తారు. అక్కడితో మనకి బాధ తగ్గి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఎంతటి వారికైనా ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు. మానవ జన్మ ఎత్తిన మహాయోగులు కూడా తమ చివరి దశలో ఎన్నో బాధలు పడటం మనం చూసాము. అంతటి శక్తి గలవారు తాము కావాలనుకుంటే ఆ బాధను తగ్గించుకోలేకనా లేక పూర్తిగా పోగొట్టుకోనలేకనా, కానీ వారు అలా చేయక శరీరానికి కలిగి ఆ బాధను చిరునవ్వుతో స్వీకరిస్తారు. అయితే విశేషం ఏమిటంటే, అటువంటి మహాత్ములు ఎంత బాధపడుతున్నప్పటికీ వారి వద్దకు ఎంతో అనారోగ్యంతో వచ్చిన వారికి తమ శక్తితో ఉపశమనం కలిగేలా చేస్తారు. మహాత్ములు ఇది ఎన్నో రకాలుగా చేస్తారు. నా మాట, మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మనలో మానసికంగా ధైర్యం కోల్పోతాము. అది మనలో ఉండకుండా చెయ్యాలంటే భగవద్గీత నియమాలు పాటించాలి. పైన చెప్పిన విధంగా తక్కువ బాధలు పడుతున్నవారు ఇంతకు ముందు జన్మలలో ఎలా అనుభవించారో తెలుసుకున్నాము కదా. మరి ఈ జన్మలో ఇలాంటి బాధలు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్యపరమైన బాధలు కలగలేవు. అయినా అలాంటి బాధలు వచ్చినా తట్టుకోగలను. ఎందుకంటే నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను కాబట్టి. భగవద్గీత ప్రకారం జీవితాన్ని నడిపే వారికి ఎలాంటి అనారోగ్యం రాదు. భగవద్గీత ప్రకారం నడవకుండా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా నీకు అనారోగ్యంపై ఎలాంటి మార్పు రాదు. విన్నారు కదా, ఇంతకుముందు జన్మలు ఎంత ఘోరమైన బాధలు పడ్డాడో, ఈ జన్మలో ఎంత తక్కువ బాధలు పడుతున్నాడో. అంటే పూర్వజన్మ పుణ్యం వల్ల ఆ పాపకర్మలు తగ్గుతూ జన్మలు పుడుతూ ఆ బాధలు తగ్గుతూ వస్తున్నాయి. అప్పటికి ఆయనకు ఇక ఎవరు విశ్వపతి గారిని కలుసుకోవడము, ఆయనతో కలవటము, ఆయన గురించి చెప్పడము, ఆయన మాట్లాడటము, అలాగే ఆయన ద్వారా దైవభక్తిని పెంచుకోవడం వల్ల అవి కూడా పోవచ్చు, ఉన్న బీపీ షుగరు. అందుకే మనము దైవభక్తిని ఇలాంటి బుక్కులను చదవాలి, మనలో దైవభక్తిని పెంచుకోవాలి. మనము పుణ్యక్షేత్రాలు దర్శిస్తాము, కానీ మనలో అంతఃకరణ శుద్ధి లేకుండా, ఆత్మ జ్ఞానం తెలుసుకోకుండా, అంటే ముఖ్యంగా అంతఃకరణ శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా అది నీకు ఎలాంటి ఫలితం రాదు. అదే ముందు పుణ్యక్షేత్రాలు వెళ్ళక ముందే నువ్వు అంతఃకరణ శుద్ధిగా మారి నువ్వు పుణ్యక్షేత్రం దర్శనం చేసుకో. అప్పుడు తెలుస్తుంది మార్పు, నీలో మార్పు, ఆ దైవశక్తి మాయ నీకు తెలుస్తుంది. అందుకే మనం ముందుగా భగవద్గీత ప్రకారం నియమాలు పాటిస్తూ అంతఃకరణ శుద్ధితో దేవునిపై నమ్మకంతో ఉండాలి.
ఇప్పుడు నేనే ఉదాహరణగా తెలుసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు పూర్వజన్మల్లో ఏ బాధలు పడ్డానో నాకు తెలియదు. కానీ ఈ జన్మలో నాకు ఎలాంటి బాధ పడకుండా, అనారోగ్యపరంగా ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా జీవిస్తున్నాను. ఎందుకు? ఇంతకుముందు చేసుకున్న పూర్వజన్మ పుణ్య ఫలాల వల్ల. అందుకే మనము ఈ జన్మలోనే పుణ్యాలు, డబ్బు ఆస్తులు సంపాదించడం కాదు, పుణ్యాలు సంపాదించండి. పుణ్యాన్ని సంపాదిస్తే నువ్వు మళ్ళా జన్మజన్మలైనా పుట్టినా నీకు ఆ దేవుడు మంచిగా నీకు ధర్మంగా జీవిస్తున్నందుకు మంచి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాడు. అనారోగ్యం రాకుండా మంచి ఆరోగ్యంతో జీవించేటట్టు చేస్తాడు. నేనైతే ఎలాంటి అనారోగ్యం రాకుండా చివరికి మరణించే టైంలో ఎవరితో చాకిరీ చేయించుకోకుండా బంగారు చావుతో, అంటే నిద్రలోనే ఆయనలో కలవాలని కోరుకుంటున్నాను. అంతేకాని ఎందుకంటే మనము బాధలు పడ్డా దాన్ని భరించాలి. అది మన శరీరానికే బాధ అని, మన ఆత్మకు బాధ కాదని తెలుసుకోవాలి. నేను ఆత్మజ్ఞానంతో ఉన్నాను కాబట్టి, ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను కాబట్టి నాకు ఎలాంటి బాధ వచ్చినా తట్టుకోగలను, భరించగలను. ఎందుకంటే ఆత్మజ్ఞానం వల్ల శరీరంపై మక్కువ పోతుంది, ఇష్టం అనేది పోతుంది. అందుకే మనము శరీరాన్ని ప్రేమించడం కాదు, మనలో మన ఆత్మాభిమానాన్ని ప్రేమించాలి. అది మనము చేయాల్సిన పని. ఆ దేవునికి ఇష్టమైన పని కూడా ఇదే. తిరుమల శ్రీనివాసుని ఆలయంలోని శ్రీ స్వామివారి విగ్రహం ఎన్నో కోట్ల సంవత్సరాల నాటిది. తిరుమల క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ తిరుమలపై తానే స్వయంగా శిలారూపంలో ఆవిర్భవించాడని మన విశ్వాసం. ప్రతిరోజు ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాల నుంచి లక్షలాది భక్తులు ఎన్నో కష్టాల కోర్చి తిరుమల చేరి ఆ శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. కానీ అక్కడ వారికి దొరికేది కేవలం అరసెకను దర్శనమే. ఆ మాత్రం దానికే ఎంతో సంతృప్తి చెంది ఎంతో ఆనందపడి తిరిగి వెళతారు. దర్శనం జరిగి బయటకు రాగానే తాము పడిన శ్రమంతా మర్చిపోతారు. మళ్ళీ తిరిగి తిరుమల ఎప్పుడు వస్తామా అని ఆలోచించడం మొదలు పెడతారు. అక్కడ ఉన్న శ్రీ స్వామివారి శక్తి అంతటి మహత్తరమైనది. అయితే అక్కడ అంత శక్తి ఎలా ఉంది? అసలు ఏ శక్తి మనల్ని అంతగా ఆకర్షిస్తోంది? ఏ శక్తి ప్రపంచం నలుమూలల నుండి భక్తులను తన దగ్గరకు ఆకర్షిస్తోంది? ఇవన్నీ తెలుసుకుంటే ఈసారి మనం తిరుమల వెళ్ళినప్పుడు దివ్య అనుభూతికి లోనవుతాము. ఈ విశ్వంలో అక్కడక్కడ ఎంతో శక్తివంతమైన ప్రదేశాలు ఉంటాయి. అక్కడ కొన్ని దివ్య తరంగాలు ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి. అటువంటి శక్తిగల ప్రదేశాలలో నెలకొల్పబడే ఆలయాలు, అక్కడ ఉండే దేవతలు ఎంతో మహిమాన్వితంగా ప్రసిద్ధి పొందుతాయి. తిరుమల, శ్రీరంగం, మధుర, కంచి, కాశీ, హరిద్వార్, కేదార్నాథ్, బదరీనాథ్, కాశ్మీరులోని వైష్ణోదేవి, నేపాల్లోని పశుపతినాథ దేవాలయం, ఇటువంటి దేవాలయాలు ఉన్న ప్రదేశాలు ఈ భూమండలంపై ఎంతో శక్తి ఉన్న ప్రదేశాలు. ఉదాహరణకు తిరుమల గురించి ఆలోచిస్తే, తిరుమల ఆనంద నిలయంలో మనం శ్రీ మహావిష్ణువు రూపంలో కొలుస్తున్న అక్కడ ఉన్న దేవత నిజం చెప్పాలంటే ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన దివ్యశక్తియే. సామాన్య మానవులు ఏ రూపం లేని ఆ దివ్యశక్తిని ఊహించుకొని అర్చించలేరు. కాబట్టి ఆ మహాశక్తియే తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని గాను, కాశీలో పరమేశ్వరుని గాను, కంచిలో కామాక్షి గాను, బృందావనంలో శ్రీకృష్ణుని గాను, కాశ్మీర్లో శ్రీ వైష్ణోదేవి గాను,
శ్రీలంకలో శాంకరీ దేవిగాను మనకు దర్శనమిస్తున్నారు. కానీ మనం దీర్ఘంగా ఆలోచిస్తే ఈ క్షేత్రాలన్నింటిలో ఉన్నది ఒకే ఒక మహాశక్తియే. ఆ శక్తియే అనేక చోట్ల అనేక రూపాలు ధరించి భక్తులను అలరిస్తున్నది. ఇంతకు ముందు చెప్పినట్లుగా సామాన్య మానవులకు వీలైన అచ్చారూపంలో ఈ దేవతలందరూ మనకు సామాన్య నేత్రాలకు కనిపిస్తున్నారు. ఈ క్షేత్రాలలో సాధకులు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దివ్య తరంగాలను అనుభవించి అక్కడ ఉన్న దేవత కేవలం ఏ మహావిష్ణువో ఏ మహేశ్వరుడో కాక ఈ విశ్వం మొత్తానికి కారణభూతమైన దివ్యశక్తిగా గ్రహిస్తారు. పూర్వకాలంలో అనేక మంది యోగులు మహర్షులు ఈ క్షేత్రాలను ఇలాగే దర్శించారు. ఈ క్షేత్రాలలోని అనంత శక్తిని వారు గ్రహించగలరు. ఈ పుణ్యక్షేత్రాలలో ఇంతటి శక్తి ఉన్నది కాబట్టి మనం ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మన మనస్సులలో మాటల్లో వర్ణించలేని దివ్యానుభూతులు కలుగుతాయి. తిరుమల కూడా అటువంటి ఒక అద్భుతమైన శక్తి గల ప్రదేశమైంది. ఈ కొండలపై శ్రీవారి ఆలయం ఉన్న పరిసర ప్రాంతాలలో నేరుగా గ్రహమండలం దాటి ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన దివ్యశక్తి తరంగాలు ఈ ప్రాంతంలో నిత్యం ప్రసరిస్తుంటాయి. మనం శ్రీ మహావిష్ణువుగా కొలుస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది దేవతలు, సిద్ధులు, యోగులు, మహాపురుషులు అదృశ్య రూపాలలో తిరుమలకు వచ్చి ఆ మహాశక్తిని దర్శించుకొని వెళ్తుంటారు. అక్కడ ఉన్న మూర్తి కేవలం శ్రీ మహావిష్ణువుగా మాత్రమే వారు భావించరు. ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన ఆ దివ్యశక్తిగా గ్రహించి ఆరాధిస్తారు. సామాన్య మానవులైన మనం మాత్రం అక్కడ ఉన్నది శ్రీమన్నారాయణుల వారిలాగా మనం తలుస్తాము. మనం అంతటి ఉన్నత స్థాయికి వెళ్ళి ఆలోచించలేము కాబట్టి శ్రీమన్నారాయణ రూపంగా అక్కడ ఉన్న మూర్తిని కొలుస్తున్నాము. అక్కడ అంతటి మహాశక్తి ఉన్నది కాబట్టి తిరుమల క్షేత్రం అంతా నిత్యం దివ్య తరంగాలతో నిండి ఉంటుంది. అందుకే మనం ఆ కొండ ఎక్కుతున్నంతసేపు ఎటువంటి శ్రమ తెలియదు. ఆ దివ్య తరంగాలు మన శరీరం గుండా ప్రసరిస్తూ ఉంటే మన శరీరాలు ఎంతో శక్తివంతమవుతాయి. మనస్సు ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పటికీ నాతో కొంతమంది అక్కడకు వెళ్ళినప్పుడు తిరుమల ఆలయంలో ఉన్న దైవం తమకు శివునిగా దర్శనమిచ్చాడని చెబుతారు. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు ఇప్పటికీ అక్కడ ఆలయంలో ఉన్నది శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు. ఇలా ఎందరో భక్తులు శ్రీ స్వామివారిని అనేక దేవతా రూపాలలో దర్శించుకుంటారు. తిరుమలకు నేనే వెళ్ళినప్పుడల్లా అక్కడ ఎన్నో అద్భుతాలు గమనించాను. ఒకసారి ఆలయంలోనికి వెళ్తున్నప్పుడు ఆలయ ధ్వజస్తంభం దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు దర్శనమిచ్చారు. అక్కడే దివ్య శరీరాలతో నుంచొని ఉన్నారు. మరొకసారి తెల్లవారుజామునే దర్శనానికి వెళ్ళినప్పుడు మేము వెండి వాకిలి దాటగానే అక్కడ శ్రీ సరస్వతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పార్వతీదేవి కనిపించారు. మరొకసారి తిరుమల వెళ్ళినప్పుడు నేను కాసేపు నారాయణగిరి శ్రీవారి పాదాల దారిలో ఉండి అడవిలో కాసేపు ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ప్రక్కనే హనుమంతుల వారు దర్శనమిచ్చారు. హనుమంతుల వారు తిరుమల కొండలలో నేటికి దివ్య రూపంలో సంచరిస్తుంటారు. నా మాట అక్కడ దర్శనం ఒక్క సెకండ్ మాత్రమే. నేను మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిషం నుండి 2 నిమిషాల వరకు ఆత్మదర్శనంతో దర్శనం చేసుకున్నాను. అది ఎలాగంటే నాలో ఉన్న నిజమైన దైవభక్తి. మీకు తెలుసు కదా, ఒకసారి భక్తురాలు దర్శనం సరిగ్గా జరగలేదని, సిబ్బంది తోసివేశారని, గెంటి వేశారని పెద్ద గొడవ జరిగింది కదా. ఇది న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. నేను దీనిని బట్టి ఒకటి చెబుతాను. మనలో నిజమైన దైవభక్తి ఉంటే ఆత్మదర్శనం ద్వారా ఎంతసేపు అయినా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. అందుకే అందరినీ నిజమైన దైవభక్తితో ఉండాలని అంటున్నాను. నేను కూడా బాధపడ్డాను. తిరుమల నుండి ఇంటికి బయలుదేరేటప్పుడు మళ్ళీ ఎప్పుడూ తండ్రి నీ యొక్క దివ్య దర్శనం అని అనుకున్నాను నా మనసులో. నేను చెప్పాను కదా,
ఆ మహాశక్తియే భవానీ మాత అని, త్రిమూర్తులు వచ్చింది ఆమె నుండే అని అందరికీ తెలుసు. ఈ విశ్వాన్ని నడిపించేదే ఆ మహాశక్తియే. ఒక్కసారి తిరుమలకు వెళితే మనలో ఉన్న ఆశలు, కోరికలు, కోపం, ఈర్ష్య, ద్వేషం, అహంకారం, ఇంకా ఎన్నో చెడు గుణాలన్నీ మనలో నుండి వెళ్ళిపోతాయి. మనలో నుండి ఎప్పుడు తిరుమలలో ఎంతసేపు ఉంటావో అప్పటి వరకు. కొండ దిగి వచ్చాక మనలోని చెడు గుణాలు బయటపడతాయి. ఎందుకు? తిరుమలపై ఉన్న దివ్య తరంగాల వల్ల మనల్ని మనం, మన ఇంటిని, మన కుటుంబ సభ్యులను, అందరినీ, అలాగే ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోతాము. ఎప్పుడైతే కొండ దిగి వచ్చాక కలి ప్రభావం వల్ల మనలో మళ్ళీ చెడు ప్రభావంలో పడి పాపాలలో పడిపోతున్నాము. అందుకే నేను చెబుతున్నాను, వినండి. మీ ఇంటిలో ఉన్న, బయట ఉన్న మీపై కలి ప్రభావం పడకుండా ఉండాలంటే భగవద్గీతను తెలుసుకోవాలి, నియమాలు పాటించాలి, నిత్య నామస్మరణ చెయ్యాలి. అప్పుడే కలి ప్రభావం మనపై పడదు. తిరుమలపై ఉన్నప్పుడు ఆ దివ్య తరంగాలు మన శరీరం గుండా ప్రసరిస్తూ ఉంటే మన శరీరాలు ఎంతో శక్తివంతం అవుతాయని చెప్పారు కదా. నేను ఇదే చెబుతున్నాను. ఎప్పుడైతే భగవద్గీతను అనుసరిస్తూ నీ మెదడులో పూర్తిగా భగవంతుని నామస్మరణతో ధర్మంగా జీవిస్తూ ఉంటావో అప్పుడు నీ శరీరంలో ఉన్న ఆత్మ పరమాత్మగా మారి నీ శరీరంలోని అవయవాలు అన్ని శక్తిని పొంది నీవు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఎప్పటికీ ఎంతో దివ్య తరంగాలతో నిండిన శక్తివంతులుగా మారుతారు. ఇది నిజం. దీనికి నేనే ఉదాహరణ. విశ్వవతి గారు ఎంతో దివ్యశక్తితో ముడిపడి ఉన్నారు కాబట్టే వారికి దేవుళ్ళు, దేవతలు దర్శనం ఇస్తున్నాయి. ఆయనకి తిరుమలపై ఆ విష్ణుమూర్తి ఏడుకొండల వెంకన్న స్వామిగా వచ్చి కొలువై ఉన్నాడంటే కొన్ని యుగాల, మహాయుగాల ముందు నుంచే ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఈ బుక్కులో చెప్పారు మహాశక్తియే అని. ఆ అమ్మవారే, భవానీమాతే విశ్వాన్ని సృష్టించి, ప్రపంచంలో బాధ్యతను ఒక్కొక్క యుగాలకు ఒక్కొక్కరికి ఒక బాధ్యతనిచ్చింది. మరి ఈ కలియుగంకి వెంకటేశ్వర స్వామిని బాధ్యతగా ఆయనకు అప్పచెప్పింది. కాబట్టి ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దైవంగా మనము కొలుస్తున్నాము. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే అరసెకండ్లోనే, అంటే ఒక నిమిషమైనా పట్టచ్చు. కానీ అది కూడా భాగ్యం కలగని భక్తులు ఉంటారు. వాళ్లకు కలగాలని కోరుకుంటున్నాను. అదేలాగా నాలాగా ఆత్మదర్శనం పొందిన వాళ్లకు మనము నిజమైన దైవభక్తులుగా మారితే ఖచ్చితంగా అలాంటి అవకాశం వస్తుంది. అందుకే ఎవరో నెట్టారని, ఎవరో గంటేశారని దర్శనం చేసుకోవాలని బాధపడకుండా మన నిజమైన దైవభక్తితో ఆయనను దర్శిస్తే అది ఎంతసేపైనా దర్శనం చేసుకోవచ్చు. అది మన ఆత్మదర్శనం ద్వారా. ఇక ఇతర దేవాలయాలు శ్రీరంగం, మధుర, కంచి, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, కాశ్మీర్లోని వైష్ణోదేవి, నేపాల్లోని పశుపతినాథ్ దేవాలయం, ఇంకెన్నో దేవాలయాలు ఉన్నాయి. ఎందుకు అక్కడ అలా మహాశక్తి ఒక్క తిరుమల కొండపైన ఉండొచ్చు కదా, ఇక్కడ కూడా ఎందుకు ఉన్నాయనంటే ధర్మం నిలబెట్టడానికి. ధర్మం కోసం అక్కడ అవతారాలు, ఎన్ని అవతారాలైనా మహాశక్తి అవతరిస్తుంది. కాబట్టి అందుకే భూమి అంతటా, ప్రపంచమంతటా మహాశక్తి ఆవిర్భవించడానికి కారణం ధర్మం కోసం. అందుకే అన్ని గుడులు, అన్ని పుణ్యక్షేత్రాలు మన ప్రపంచంలో చూస్తున్నాము. నేను ఒకసారి చెప్పాను కదా, తమిళ వాళ్ళు, మన ఇక్కడి వాళ్ళు ఒకరు విష్ణువు అని, ఒకరు శివుడని కొట్టుకుంటే, గొడవలు పడితే ఆ రామానుజనాచార్యుల ద్వారానే
ఆ విష్ణుమూర్తి ఆయన వెంకటేశ్వర స్వామి అని నిరూపించాడని చెప్పాను కదా. ఇక్కడ కూడా అలాగే ఎవరి ఇష్టదైవము అలా నిజమైన దైవభక్తితో వెళ్తే వాళ్ళ ఇష్టదైవంగానే కనబడతారు. అందుకే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, అందరు దేవుళ్ళు ఒకటే అని భావించాలి. ఇప్పుడు మహాశక్తి అని ఉందని తెలిసింది, కానీ ఆ మహాశక్తి ఎలా ఉంటుందో తెలియదు, కంటికి కనబడదు. కానీ ఆ మహాశక్తిని ఇండైరెక్ట్గా మనము విగ్రహాల ద్వారా పూజిస్తున్నాము. అది దైవము మనకు దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఒక ఉదాహరణ. ఇది మనము తెలుసుకోవాలి. విగ్రహాన్ని చూడడం కాదు, ఆ విగ్రహంలోని దివ్యశక్తిని గ్రహించాలని నేను చెబుతున్నాను. నేను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానంటే 40 సంవత్సరాలు దాటిన ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం నాలో ఉన్న జ్ఞానం, ఆత్మజ్ఞానం, భగవద్గీత, అలాగే దివ్యశక్తి ఉండటం వల్ల. ఎందుకంటే ఎన్నో పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల నేను ఈ జన్మలో భగవద్గీతను అనువదించడము, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆత్మదర్శనం ద్వారా దర్శనం చేసుకోవడము అంతా నా పూర్వజన్మ పుణ్య ఫలం. కాబట్టి మనము భగవద్గీతను అనుసరిస్తూ నియమాలు పాటిస్తూ దైవాన్ని దృఢ నమ్మకంతో దృఢ విశ్వాసంతో నమ్మితే ఖచ్చితంగా నీకు ఎలాంటి అనారోగ్యం రాకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. భగవద్గీతను ఎవరైతే అర్థం చేసుకొని తన బ్రెయిన్లో పొందుపరుచుకుంటారో ఖచ్చితంగా ఆ దివ్యశక్తి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఆ దివ్యశక్తి మనలో ఉండటం వల్ల మన శరీర అవయవాలు మంచిగా పనిచేస్తాయి, మంచిగా ఆరోగ్యంగా ఉంటాము. విన్నారు కదా విశ్వవతి గారు ఆయన అద్భుత దర్శనం. ధ్వజస్తంభం దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అంటే మన కంటికి కనబడకపోయినా అలాంటి దివ్య అనుభూతి పొందిన వాళ్లకు దర్శనం దేవతలు కలిగిస్తారు. నాకు అది ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఎదురు చూస్తున్నాను. మళ్ళీ తిరుమలకు వెళ్ళే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో, ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడో ఆ టైం కోసం చూస్తున్నాను. నా డిసెంబర్ 15th అంటే ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ధనుర్మాసంలోపు నేను వెంకటేశ్వర స్వామి మాల వేసుకోవాలని మొక్కుకున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి మాల వేసుకోవడానికైనా ఆయన నాకు అవకాశం ఇస్తాడని భావిస్తూ ఆయన మళ్ళీ పిలుస్తాడని కోరుకుంటున్నాను. తిరుమలకు మళ్ళీ పిలుపు వస్తుందని నేను కోరుకుంటున్నాను. అలాగే సరస్వతీదేవి, మహాలక్ష్మీదేవి, శ్రీ పార్వతీదేవి కూడా కనిపించారంట. ఎంత మహాభాగ్యం! ఇంతటి మహాభాగ్యం ఆయనకు ఎన్నో పూర్వజన్మ పుణ్యాల వల్లనే అలా కలిగిందనుకుంటా. మనకు కూడా కలగాలంటే మనము నిజమైన దైవభక్తితో ఉంటే చాలు, ఖచ్చితంగా కలుగుతుంది. హనుమంతుల వారు కూడా దర్శనమిచ్చారే, అది కూడా ఒక మహాభాగ్యమే. ఆయన అనుగ్రహం పొందామంటే మనకు లేని శక్తి వస్తుంది, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అంత ఉల్లాసంగా ఉత్సాహంగా చేసే పని ఖచ్చితంగా నెరవేరేటట్టు చేస్తాము. ఆ ఆంజనేయ స్వామి కలలో వచ్చి నా తల మీద చేసి ఆశీర్వదించి వెళ్ళాడే, అప్పటి నుండే నాకు ఈ జ్ఞానం కలిగింది. ఆత్మ జ్ఞానం, అలాగే మానవ జన్మ రహస్యం, అలాగే ఈ భగవద్గీతను అనువదించడము, ఇవన్నీ జరిగాయి. రహస్యం గురించి చెబుతున్నారు, వినండి. ప్రతి మానవుడు ఒక్కొక్క జన్మలో ఎన్నో పుణ్య పాప కార్యాలు చేస్తూ వాటి కర్మ ఫలాలను అనుభవించడానికి మరల జన్మిస్తూ మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ మళ్ళీ కర్మ ఫలాలు మూట కట్టుకుంటూ అవి అనుభవించడానికి మరల జన్మిస్తూ ఇలా కోట్లాది జన్మల్లో
ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించుకోలేకపోతారు. మనం చేసే పాప పుణ్యాల బట్టి మనం తరువాత జన్మలో ఏ ప్రదేశంలో ఏ కుటుంబంలో జన్మిస్తామో, ఎలా జీవిస్తామో, ఎలా కష్ట సుఖాలు అనుభవిస్తామో ఇదంతా నిర్ణయించబడుతుంది. కొన్ని వందల జన్మల పాటు మనం చాలా ఎక్కువగా పాపకర్మలు చేస్తే ఆ తర్వాత జన్మలలో మనకు మానవ జన్మ లభించదు. అన్ని వందల జన్మలలో అనేక పాపాలు చేసి ఉండడం వల్ల జంతు ప్రపంచంలో ఏ కొండలపైనో ఏ అడవులలోనో ఏ జంతువుగానో జీవించి అతిహీనమైన జీవితం గడుపుతాము. చాలామంది అనుకునేటట్లు ఒక 10-15 జన్మలలో పాపకార్యాలు చేయగానే జంతు ప్రపంచంలో జన్మించడం జరగదు. మళ్ళీ మానవులుగానే పుడతాము. కానీ చాలా కష్టాల పాలవుతాము, ఎన్నో బాధలు ఎదుర్కొంటాము. ఇలా కాక కొన్ని వందల జన్మలలో ఎక్కువ పాప కార్యాలు చేస్తే అప్పుడు జంతు ప్రపంచంలో జన్మిస్తాము. మనం ఆ వందల జన్మలలో ఎంతటి ఘోర పాప కార్యాలు చేశామో, తోటి వారిని ఎంతగా హింసించామో అన్నదాన్ని బట్టి మనం జంతు ప్రపంచంలో ఎన్ని జన్మలు ఉంటామన్నది నిర్ణయించబడుతుంది. సాధారణంగా ఇలా పాపకర్మలు చేసిన వారు ఒకసారి జంతు ప్రపంచంలోకి వెళ్తే కనీసం 100 జన్మలు ఆ జంతు ప్రపంచంలోనే జన్మిస్తూ ఉంటారు. ఒక జన్మలో కుక్కగానో, మరో జన్మలో పిల్లిగానో, మరో జన్మలో పెద్ద పులిగానో, మరో జన్మలో ఏనుగుగానో ఇలా రకరకాల జంతువులుగా జన్మిస్తాము. అలా కొన్ని వందల సంవత్సరాలు అనేక జన్మలలో అనేక జంతు జాతుల్లో జన్మించి అనేక కష్టాలు అనుభవించి తిరిగి మానవ జన్మ పొందుతాము. ఎన్ని సంవత్సరాలు జంతులోకంలో జన్మిస్తామో అది మనం చేసే మానవ జన్మలో ఉన్నప్పుడు చేసిన పాప కార్యాల తీవ్రతను బట్టి నిర్ణయించబడుతుంది. అయితే కొన్ని వందల జన్మలలో పాపాలు చేసిన వారు ఆ పాపకర్మ ఫలమంతా జంతువులలాగానే జన్మించినప్పుడే పూర్తిగా అనుభవించరు. తిరిగి మానవ జన్మ పొందగానే కొంత పాపఫలం అనుభవిస్తారు. అతిగా పాపకార్యాలు చేయడంతో కొంత పాపఫలాన్ని పశుపక్షాదులుగా జన్మించి అనుభవించవలసి వస్తుంది. మిగిలిన పాపఫలం మానవ జన్మలలో అనుభవిస్తాము. ఇలా కొన్ని వందల జన్మలు జంతు ప్రపంచంలో జన్మించిన వారి ఆత్మ తిరిగి మానవ జన్మ ఎప్పుడు లభిస్తుందో అని ఎంతో ఆరాటపడుతుంది. అందుకే ఒక్కొక్కప్పుడు కుక్కలు, పిల్లులు ఇలా అనేక జంతువులు మనల్ని ఎంతో బాధగా చూస్తూ కనిపిస్తాయి. వాటి ఆత్మకు ఇంతకు ముందు జన్మలలో మన మధ్య ఉన్నామని తెలుస్తుంటుంది. అందువలన మనల్ని ఆ జంతువులు అతి దీనంగా చూస్తూ ఉంటాయి. తిరిగి మానవ జన్మలోకి ఎప్పుడు వస్తామా అని తహతాలాడుతుంటాయి. ఇలా జంతు ప్రపంచంలో ఉన్న జంతువులు తిరిగి మానవ జన్మ లభించే ముందు మానవులకు అతి దగ్గరగా జీవిస్తాయి. కొందరి ఇళ్లలో పెంపుడు జంతువులుగా ఉండి అటు తర్వాత జన్మలలో తిరిగి మానవ జన్మ పొందుతాయి. ఇలా ఒక్కొక్క జీవి ఏ జన్మలో ఎక్కడ ఏ జీవిగా జన్మిస్తాడో ఆ జీవి గత జన్మలలో చేసుకున్న పుణ్య పాప కార్యాలను బట్టి నిర్ణయింపబడుతుంది. ఏ జీవిలో పుడతామో తెలుసుకున్నారుగా. ఇప్పుడు నేను పెంచుకుంటున్న మూగజీవి కుక్క పప్పి, దాని పేరు పప్పి, కూడా మాతో జీవిస్తూ దానిది వచ్చే మానవ జన్మే అవుతుంది. దాన్ని వచ్చే జన్మ మానవ జన్మే అవుతుంది. అందుకే పాపాలు చెయ్యకుండా పుణ్యాలు చేస్తూ భగవద్గీత గూర్చి తెలుసుకొని నియమాలు పాటిస్తూ నిజమైన దైవభక్తితో జీవిస్తూ మోక్షంని పొందడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ మానవ జన్మ కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి. అందుకే ఈ జన్మలోనే మనం మారాలి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి. ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఉంది? డబ్బు మాయ, అలాగే సంతోషం, ఇది అశాశ్వతమైన సంతోషం కోసం ఉంటారే తప్ప అసలు వాళ్ళ జన్మ ఏంటో ఎందుకు పుట్టామో తెలియదు. చాలా ప్రపంచ ప్రజలకు కూడా తెలియదు. ఒక్క
1%, 2% తప్ప. అదే ఈ జన్మ రహస్యం తెలుసుకొని మనలో మార్పు తెచ్చుకుంటే ఖచ్చితంగా ఎందుకు ఇలాంటి బాధలు పడుతున్నామా, ఎందుకు ఇలాంటి కష్టాలు పడుతున్నామా, ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయా అనేవన్నీ మీరు తెలుసుకోవచ్చు. అందుకే మనము మానవ జన్మ రహస్యం తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ కష్టాల బాధల నుండి బయటపడతాము. ఈ మానవ జన్మ రహస్యం తెలుసుకున్న వాళ్లకు ఒకటే ఆలోచన రావాలి, మానవ జన్మ రహస్యం తెలుసుకున్నాను కదా, ఇకపై నాకు ఇలాంటి పాపకర్మలు అనుభవించకుండా బయటపడాలంటే ఇప్పటి నుండే భగవద్గీతను చదవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, నియమాలు పాటిస్తూ పాపాల నుంచి బయటపడడానికి పుణ్యం చేస్తూ జీవిస్తూ ఆ దైవంపై నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఖచ్చితంగా దైవానుగ్రహం పొందుతారు. కొంతమందికి ఆలోచన వస్తుంది, ఇన్ని వందల జన్మలు మనకు గుర్తుండవు కదా అని. కానీ ఇప్పుడు తెలుసుకున్నాము ఎలా అని. కానీ కలియుగంలో మున్ముందు ఎలా ఉంటుందంటే అతి ఘోరమైన కష్టాలు వస్తాయి, అతి ఘోరమైన బాధలు పడాల్సి వస్తుంది. అలా వస్తుంది కలియుగంలో ముందు. కాబట్టి మనము దాని నుంచి మనం ముందే ఆలోచన చేసి బయటపడాలంటే ఈ జన్మలోనే మనము మారాలి. ఇప్పుడు నేను సాధు జంతువు అయిన కుక్కను సాదుకుంటున్నాను. అది ఎంతో ప్రేమను చూపిస్తుంది, మేము దాని మీద ప్రేమను చూపిస్తాము. దాన్ని బట్టి ఏంటంటే ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడని గ్రహిస్తాము. అందుకే దాని వచ్చే జన్మ మానవ జన్మ అని కూడా ఈ బుక్ ద్వారానే నాకు తెలిసింది, ఈ బుక్ ద్వారానే నేను తెలుసుకున్నాను. ఎందుకంటే మాతో మనుషులలో మధ్యలో తిరుగుతుంది కాబట్టి మాతో మా ప్రేమను కలిగి ఉంటుంది కాబట్టి దాని వచ్చే జన్మలో కూడా మానవ జన్మ పుట్టగానే దానిలో పూర్వజన్మ ఆలోచనల వల్ల ప్రేమను మా దగ్గర నేర్చుకున్న ప్రేమను వచ్చే జన్మలో తను ప్రేమను పంచుతుంది. కాబట్టి ఇది ఆ దేవుడు నేర్పినట్టే. ఇప్పటికైనా తెలుసుకొని మానవ జన్మ రహస్యం తెలుసుకున్నారు కాబట్టి మనం మోక్షం పొందడానికి ఎలా అనే మార్గం ఆలోచించండి భగవద్గీత ప్రకారం. అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. ఇక ఈ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంలో మరింత ప్రపంచానికి అధిపతి ఈయనే అనే వచ్చే భాగంలో ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటాము. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింత మంది చూడాలి, అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.